అందరికీ నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి 2 టెంపుల్స్కి వెళ్దామని అయితే ప్లాన్ ఉంది. దానికంటే ముందు ఇంట్లోకి కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలి. రైస్ అది అయిపోయింది, సో ఆ షాపింగ్ అయితే చేయాలి. ఫస్ట్ శామ్స్ క్లబ్కి వెళ్ళి అక్కడ గ్యాస్ ఫిల్ చేసేసి కార్కి అక్కడి నుంచి కాస్కోకి వెళ్ళాలి అన్నమాట. శామ్స్ క్లబ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఫస్ట్ మనం కార్కి గ్యాస్ అయితే ఫిల్ చేసేద్దాము. గ్యాస్ ఫిల్ చేయడం అయితే అయిపోయింది. దీనికంటే ముందే మేము ఇండియన్ స్టోర్కి వెళ్ళి గ్రాసరీస్ అన్నీ అయితే వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొని అయితే వచ్చేసాము. సో నేను ఆ వీడియో అయితే ఇందులో చూపించట్లేదు. సో నేను ఒకసారి మొత్తం అంతా ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్గా కాస్కోకి అయితే వెళ్తున్నాము. కాస్కోలో చాలానే తీసుకోవాలి. కాస్కోకి వెళ్ళిన ప్రతిసారి మనం అనుకున్న దానికంటే ఎక్స్ట్రాగా కొన్ని కొనుక్కొని అయితే వస్తాము ఖచ్చితంగా. పదండి లోపలికి వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం. అబ్బా, బయట ఎండకి లోపల వచ్చిన వెంటనే ఏసీకి ఎంత బాగా అనిపిస్తుందో అంత చల్లగా ఉంటుంది లోపల. సో బ్యాటరీస్ అయితే తీసుకోవాలి. మా ఇంట్లో రిమోట్లు చాలా ఎక్కువైపోతున్నాయి. దానికి తోడు మా వాడికి వీడియో గేమ్స్ రిమోట్లో బ్యాటరీ వేయడం ఎక్కువైపోతుంది. ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినా సరే ఆరెంజెస్ ఖచ్చితంగా తీసుకుంటాను. మా వాడికి నాకు చాలా ఇష్టం, కానీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో కొన్ని పాడైపోయినవి కూడా ఉంటాయి. బయటికి బాగానే కనిపిస్తున్నాయి కదా అని తీసేసుకుంటే ఇంటికి వెళ్ళాక దెబ్బ అయిపోతాము. సో అది మాట, మనం చూసుకొని మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ యాపిల్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి, సో అందుకనే తీసుకుంటున్నాను. సో ఫ్రూట్స్ అయితే అయిపోయింది. మన వాడికి వాటర్ మిలన్ అవి కావాలి అంటే అవన్నీ అయితే తీసేసుకున్నాను. చలేస్తుందా? చలేస్తుందా? కాస్కోలో నాకు బాగా నచ్చేది ఇదే. కొత్తవి ఏమైనా వస్తే ఇలా శాంపిల్స్ కింద అయితే పెడతారు, హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో నేను ఎప్పుడూ మిల్క్ ఇక్కడే తీసుకుంటాను అనమాట, కానీ మనం డేట్ చెక్ చేసుకొని తీసుకోవాలి. అదేంటో ఈ పాలు ఎప్పుడూ ఎక్స్పైరీ డేట్ కంటే ముందే 3 days 2 days ఇలా ముందే పాడైపోతాయి. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే కొన్ని అయితే 1 week కంటే ముందే కూడా పాడైపోతాయి. కాస్కోలో నచ్చిన వాటర్ నాకు ఇంకెక్కడా నచ్చదు. అంటే శామ్స్ క్లబ్లో కూడా 2 or 3 times వేరే ట్రై చేసాము, బట్ నాకు ఆ టేస్ట్ అయితే నచ్చలేదు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. లాస్ట్ టైం లిక్విడ్ అయితే తీసుకున్నాను, ఇప్పుడు ఇవి అయితే తీసుకుంటున్నాను. కాస్కో తిరగాలి అంటే కొంచెం ఎనర్జీ కూడా ఉండాలి. సో ఎనర్జీ కోసం ఈ డ్రింక్ నాకు, చిప్స్ మా వాడి కోసం అన్నమాట. సో చిప్స్ తీసుకొని అయితే వాడి కోసం పట్టుకొని వెళ్తున్నాను, టైం పాస్ అవుతుంది కదా. కాస్కోలో నాకు ఇంకొకటి బాగా నచ్చేది బట్టలు. సో కొన్ని తక్కువ ప్రైజెస్లోనే మంచి క్వాలిటీతో చాలా బాగా వస్తాయి. వెళ్ళిన ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో నచ్చితే ఏమైనా తీసుకుంటాను. ఈసారి నాకు పెద్దగా ఏమీ నచ్చలేదు, జస్ట్ అలా పైన చూసేసి అయితే వచ్చేసాను. ఎప్పుడు వెళ్ళినా వీడి కోసం ఏదో ఒక బుక్ తీసుకురావడం అలవాటు. ఈసారి ఈ బుక్ అయితే తీసుకున్నాను. సో రైస్ అన్నీ ఈ లోపు మా వారైతే తీసేసుకున్నారు. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెక్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లేడీ అయితే చెక్ చేస్తున్నారు. చెక్కింగ్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని కార్లో పెట్టేసి ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి ఇవన్నీ లోపల పెట్టేసి, కొన్ని పాలు అవి ఉన్నాయి కదా అవి వెంటనే పాడైపోతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. లంచ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. సో ఇంటికి వెళ్ళి కొంచెం లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. వీడికి కొత్త బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. వెనకాల పెడతానంటే అస్సలు ఇవ్వలేదు. ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసామండి, శ్రీ స్వామినారాయణ మందిర్కి. సో నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ టెంపుల్కి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదండి. ఈవినింగ్ 5కి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం 4:30కి అయితే వచ్చాము. సో మండే టు ఫ్రైడే ఒక టైమింగ్స్, సాటర్డే సండే ఒక టైమింగ్స్ అయితే ఉంటాయి. మనం టైమింగ్స్ బట్టి రావాలి. మన ఇంటికి ఈ టెంపుల్కి చాలా దూరం, ఈజీగా 1 hour 20 minutes అలా అయితే టైం పట్టేసింది. సో అందుకని కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే ట్రాఫిక్లో మళ్ళీ ఇబ్బంది పడితే కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ ఒక క్యాంటీన్ అయితే ఉంటుంది. సో మనం బయట ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లోపలికి క్యాంటీన్కి వచ్చి హ్యాపీగా అయితే మనకి నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకొని తినొచ్చు.
దన్నుగాడికి పిజ్జా కావాలట. సో మా వారు పిజ్జా అయితే తీసుకున్నారు. పిజ్జాతో పాటు ఇక్కడ మసాలా టీ అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలా అని పెద్ద గ్లాస్తోనే ఇచ్చారు. సో అది తాగితే చాలు కడుపు నిండిపోయింది మాట. సో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మసాలా టీ అయితే ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇదిగోండి, ఇదే శ్రీ స్వామినారాయణ మందిర్. చూడ్డానికి నిజంగా 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. లోపల అయితే ఇంకా బాగుంది. లోపలికి క్యామ్ అలౌడ్ లేదు. సో నేను లోపలే చూపించలేకపోతున్నాను, కానీ బయట మాత్రం నేను ఏది వదలకుండా అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం పాలరాయితోనే ఉంది మాట. ఇక్కడ మీరు చూస్తే టెంపుల్ మొత్తం ఎంత బాగా డిజైన్ చేశారో, ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. అంత బాగా డిజైన్ చేశారు. టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇలా వాటర్ అయితే ఉంది. ఇందులో చిన్న చిన్న డక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే చిన్న చిన్న రూమ్స్ కింద అయితే కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాయ్స్కి, రైట్ సైడ్ వచ్చేసి గర్ల్స్కి. అక్కడే మనం చెప్పులు అయితే పెట్టాలి. అక్కడి నుంచి అయితే మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సో లోపల రాధాకృష్ణ అలానే స్వామినారాయణ, కొంతమంది స్వామీజీల విగ్రహాలు కూడా ఉన్నాయి. అలానే వాళ్ళతో పాటు ఒక రాజు విగ్రహం కూడా ఉంది. ప్రతి ఒక్కటి పాలరాయితోనే చేశారు. లోపలైతే చాలా చల్లగా ఉంది. అండ్ శివపార్వతులు కూడా ఉన్నారు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయినది నేను మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ డ్రెస్సింగ్ రూల్ మాత్రం చాలా అంటే చాలా బాగా పాటిస్తున్నారు. ఎవ్వరూ కూడా గర్ల్స్ స్లీవ్లెస్ వేసుకోకూడదు, బాయ్స్ షార్ట్స్ అవి కూడా వేసుకోకూడదు. సో అందరూ ఫుల్గా వస్త్రాలు ధరించి రావాలి. ఎవరైనా సరే స్లీవ్లెస్లు కానీ షార్ట్స్ కానీ ఇలాంటివి వేసుకొని వస్తే లోపల వాళ్ళు ఒక క్లాత్ ఇచ్చి కవర్ చేస్తున్నారు. సో అప్పుడే దర్శనానికి అయితే పంపిస్తున్నారు. స్టార్టింగ్లోనే చెక్ చేస్తున్నారు అన్నమాట. అలానే క్యాంప్స్ అవి కూడా చెక్ చేస్తున్నారు, ఎవరైనా వీడియోస్ అవి తీస్తున్నారేమోనని. ఈ టెంపుల్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అవి నేర్చుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి పక్కన ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఎలా అనిపించింది మీకు ఈ టెంపుల్ చూసినప్పుడు? నాకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎన్నిసార్లు అయినా రావచ్చు, అంత బాగుంది మాట టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర చాలా మంది ఫోటోషూట్గా వస్తున్నారు. చాలా మందిని చూసాను నేను, ఫొటోస్ తెగ తీసుకుంటున్నాను. క్యాంటీన్ లోపల ఒక చిన్న షాప్లా అయితే ఉంది. సో అందులో మనకి పూజా మందిరాలు, నెక్స్ట్ బుక్స్, చిన్న చిన్న విగ్రహాలు, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా చాలానే అమ్ముతున్నారు. టైంపాస్కి షాపింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకసారి మందిర్ బయట ఉన్న వ్యూ అంతా చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ మనకి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి, శ్రీ అష్టలక్ష్మి టెంపుల్కి. అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ రీసెంట్గా మీకు కనిపిస్తున్న హనుమాన్ని రీసెంట్గా అయితే ప్రతిష్ఠించారట. ముందుగా అష్టలక్ష్మి అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకుందాము. లోపలికి వచ్చిన వెంటనే ఇలా ఉంది మాట. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఈరోజు ఈ టెంపుల్కి రావడం ఒక హ్యాపీనెస్ అయితే. ఈ టెంపుల్లో మనకి వాసార్ ఫ్యామిలీ అయితే కనిపించారు. సో వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ముందుగా అష్టలక్ష్మి అమ్మవార్ల దర్శనం అయితే చేసేసుకుందాం రండి. हरेश नाम
సార్ వాళ్ళు పూజ అయితే చేయించుకుంటున్నారు. మేమైతే డైరెక్ట్‌గా హనుమాన్ దగ్గరికే వెళ్ళిపోయాము. సో, ఇంటికి వెళ్ళేటప్పటికి మరీ లేట్ అయిపోకూడదు అని చెప్పి ఈ 90 ఫీట్ హనుమాన్ స్వామి వారి పేరు శ్రీ అభయ హనుమాన్ స్వామి అండి. అలానే ఈ స్వామివారిని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని కూడా పిలుస్తారండి. అంతేకాదండి, ఈ స్టాచ్యూ యూఎస్‌లోనే 4th టాలెస్ట్ స్టాచ్యూ మాట. స్వామివారైతే చూడ్డానికి చాలా చాలా బాగున్నారు. స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్‌లా అయితే ఉంది. సో, అక్కడి నుంచి వెళ్ళాలి మనము. చుట్టూ వాటర్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పైగా ఈవినింగ్ టైం ఏమో చల్ల గాలి ఒకటి వేస్తుంది. ఇక్కడ తీర్థం కూడా ఇస్తున్నారు దర్శనం అయిపోయిన తర్వాత. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకి 4 సైడ్లు ఇలా ఇమేజెస్ అయితే ఉన్నాయండి. అవి కూడా ఏనుగుల మధ్యలో చాలా బాగున్నాయి చూడ్డానికైతేని. కరెక్ట్‌గా స్వామివారి వెనకాలే సన్ ఉండడం వల్ల, సన్‌సెట్ టైం వల్ల స్వామివారు అంత బాగా కనిపించట్లేదు. అలానే ఫొటోస్‌లో కూడా స్వామివారు క్లారిటీ లేదు. ధనుగడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ హనుమాన్ స్వామివారిని చూసి. వాడికి చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీసా అయినా, హనుమాన్ స్టోరీస్ అయినా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో, ఇదండి ఈరోజు వ్లాగ్ అయితేని. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏ టెంపుల్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.